ఏ ఏజ్ నుంచి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఏజ్ పెరిగే కొలది మేడం, ఏజ్ పెరిగే కొలది. ఇప్పుడు లాంగివిటీ ఎంత, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 37 years అవును యావరేజ్ లైఫ్ టైం, ఇప్పుడు 71. ఓకే. సో వయసు పెరిగే కొలది ఇవే వస్తున్నాయి. ఇప్పుడు 80 years ఏజ్ ఉన్న స్త్రీలు జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే. 90 years ఏజ్ ఉన్న వయసు ఉన్న స్త్రీలు జూబ్లీ హిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. ఓకే. సో వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని క్యాన్సర్స్, మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్స్ కూడా వయసు పెరిగే కొలది వస్తాయి. ఇప్పుడు ట్యూమర్లు వచ్చినప్పుడు వచ్చిన ప్రతి ట్యూమర్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా సార్? ట్యూమరు అంటే 2 ఉంటాయండి, బెనైన్ అండ్ నాన్ క్యాన్సరస్. మ్యాలిగ్నెంట్ అంటాం. మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్. ట్యూమర్ అంటే మన భాషలో తెలుగులో చెప్పాలంటే గడ్డ. రకరకాల గడ్డలు వస్తుంటాయి. బ్రెస్ట్లో మామూలు గడ్డలు వస్తాయి, క్యాన్సర్ గడ్డలు వస్తాయి. కొన్ని మామూలు గడ్డలు క్యాన్సర్గా మారవచ్చు. ఉదాహరణకి థైరాయిడ్లో లంప్ ఉంటుంది, లెఫ్ట్ అన్ట్రీటెడ్ అది క్యాన్సర్గా మారచ్చు. చాలా మంది అంటారు నాకు చాలా కాలంగా ఉందండి, 30 ఏళ్ళుగా ఉంది, నాకేం హాని చేయలేదు. ఎస్, 30 ఏళ్ళుగా ఉంది, 30 ఏళ్ళతో అది క్యాన్సర్గానే మారుతుంది. ఏది ఉంచుకోకూడదు మన బాడీలో. పెరోటిడ్లో బెనైన్ ట్యూమర్ ఉంటుంది, సర్జన్ దగ్గరికి వెళ్తారు. చాలామంది సర్జన్స్ కూడా చిన్న ట్యూమరే కదా, అక్కడ ఒక ఇంపార్టెంట్ నర్వ్ ఉంటుంది, అది దాన్ని డ్యామేజ్ చేస్తాము, ఏం చేయట్లేదుగా ఉంచుకోండి అంటారు. ఇట్ టర్న్స్ ఇంటూ మలిగ్నెన్సీ. ఆర్డినరీ ఇన్నాక్యూస్ ఫైబ్రాయిడినోమా బ్రెస్ట్లో ఉందనుకోండి, ఫైబ్రాయిడినోమా పేరు ఉంటారు కదా, చిన్నపిల్లల్లో వస్తుంటుంది, టీన్స్లో వస్తుంటుంది. లెఫ్ట్ అన్ట్రీటెడ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇంటూ క్యాన్సర్, అంటే క్యాన్సర్ అయ్యే అవకాశాలు 2%. ఓకే. సో ఏది మనం ఉంచుకోకూడదు. 30 ఏళ్ళు దాటిన ఒక ఏ స్త్రీ కూడా బ్రెస్ట్లో లంప్ ఉంచుకోకూడదు, అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. ఓకే. అలాగే పుట్టుమచ్చలు ఒకటి చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఏంటంటే, అవి కలర్ మారుతున్నా, సైజ్ ర్యాపిడ్గా పెరుగుతున్నా, అల్సరేట్ పుండు పడుతున్నా, ఫ్లేక్స్ అంటే పొరలుగా స్కిన్ ఊడిపోతున్నా, అలాగా బ్లీడింగ్ అని అయినా పుట్టుమచ్చలు అవి క్యాన్సర్గా మారుతున్నాయని సంకేతం అన్నమాట. ఓకే. ఎక్కడైనా సరే ఇలాంటి కేసెస్ చాలా కామన్గా చూస్తామండి. మెల్లమ్మ ఇస్ క్వైట్ కామన్. నేను వినటం ఫస్ట్ టైం. సౌత్ ఇండియాలో పుట్టుమచ్చల్లో క్యాన్సర్స్ చాలా కామన్ అండి. చాలా చిన్నవి ఉంటాయి. ఏలు నెయిల్ కింద చిన్న డాట్ ఉంటుంది, బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. ఓకే. వెరీ కామన్, కాళ్ళలో వస్తుంటాయి. సో ఇవి కూడా ఎనీ మార్పు, మనలో వచ్చే ప్రతి మార్పుని అశ్రద్ధ చేయకూడదండి. నోట్లో పుండు కానివ్వండి, మానని పుండు, పెయిన్లెస్, అలాగే వైటిష్ ప్యాచ్, రెడిష్ ప్యాచ్, వైట్ రెడ్ మిళితమైన ప్యాచెస్, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, ఎరిథ్రోప్లేకియా, లూకో ఎరిథ్రోప్లేకియా, ఇవన్నీ కూడా క్యాన్సర్ వస్తాయి, మారుతాయి. అంటే అందులో ఒక 20% క్యాన్సర్ ఉండొచ్చు. ఎనీథింగ్, ఎనీ చేంజ్, చిగుళ్ళ నుంచి బ్లడ్ రావటం, లేదా నోట్లో ఏదైనా ఫారిన్ బాడీ ఉన్నట్టు అనిపించడం, నాలుగు భాగంలో క్యాన్సర్ ఉంటాయి, ఏదో ఫారిన్ బాడీ మింగుతుంటాం, మింగినా అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. మాటలో స్పష్టత కోల్పోవటం, అందులో క్యాన్సర్ వచ్చినప్పుడు పుండు కనిపించకపోవచ్చు, లోపల ఉండొచ్చు, మాటలో స్పష్టత కోల్పోవటం, అది కూడా క్యాన్సర్ లక్షణాలే. హెడేక్ వస్తే డెఫినెటివ్ ఇండికేషన్. నడి వయసులో ఇంక్రీజింగ్ హెడేక్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్న లేవగానే తలకాయ నొప్పితో లెగుస్తారు, లేదా తలనొప్పితో పొద్దున్నే లెగుస్తారు 5 4 సో అలాగే వార్నింగ్, ఇవన్నీ బ్రెయిన్ క్యాన్సర్కి వార్నింగ్ సిగ్నల్స్. ఇలా మన శరీరంలో వచ్చే ఎటువంటి మార్పుని, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, ఫుడ్ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీవేర్, మోషన్లో బ్లడ్ పట్టడం, యూరిన్లో బ్లడ్ పట్టడం, నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ రావటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, ఇలా అనేక రకాలుగా బ్లీడింగ్ ఎక్కడొచ్చినా సరే అశ్రద్ధ చేయకూడదు. అయితే క్యాన్సర్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఏదైనా పార్ట్లో వచ్చినప్పుడు ఆ పార్ట్ని రిమూవ్ చేయడము, అక్కడ ఏదైనా ట్యూమర్ లాగా వచ్చినప్పుడు అది రిమూవ్ చేయడం అలా చేస్తుంటారు కదా సార్, అలా రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదంటారా? ఎస్, తప్పకుండా అండి. క్యాన్సర్ అనేది అంత సింపుల్ కాదు. క్యాన్సర్ అంటే ఏమిటి, మన శరీరంలో ఉన్న కోట్లాది కణాల్లో ఏదో ఒక కణం అప్రతీతంగా పెరిగిపోవడానికి క్యాన్సర్ అంటాం. అది కంట్లో రావచ్చు, స్కాల్ప్ మీద రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. క్యాన్సర్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, అది చుట్టుపక్కల ఉన్న నార్మల్ కణజాలంలోకి చొచ్చుకొని పోతుంది. క్యాన్సర్ అంటే గ్రీక్ భాషలో పీత అని అర్థం. సో మనం క్రాబ్ తింటుంటారు మన వాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు. క్రాబ్ తినామంటే గ్రీక్ దేశంలో క్యాన్సర్ తినామని అడగాలన్నమాట వాళ్ళు. క్యాన్సర్ అంటే పీత అని అర్థం అండి. సో పీతలాగా ఆ కాళ్ళు అలా చొచ్చుకొని పోతుంటాయి నార్మల్ టిష్యూస్లోకి.
చిన్నప్పుడు చదువుకున్నాం సెల్ యాటమ్ అంటే ఎంత స్మాల్గా ఉంటుంది. ఆ కణాలు రక్తనాళాల ద్వారా లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. అది క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం. అందుకే ఓల్డెన్ డేస్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ తెలియనప్పుడు అంటే 1920 తర్వాతే ఈ కాన్సెప్ట్ సైంటిస్టులకు తెలిసాయి. అంతకుముందు సర్జరీ చేశారనుకోండి బ్రెస్ట్కి, ఓకే బ్రెస్ట్ తీస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేది లంగ్లోనో లివర్లోనో. సో అందరికీ ఒక అపోహ ఉండేది, కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది. అది అపోహ. అదేంటంటే ఈ నాలెడ్జ్ లేనప్పుడు, క్యాన్సర్ యొక్క బయోలాజికల్ బిహేవియర్ తెలియనప్పుడు ఈ అపోహ ఉండింది. మనందరికీ తెలుసు క్యాన్సర్ కత్తి పెట్టినా పెట్టకపోయినా పెరిగిపోతూనే ఉంటుంది. క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో తీయాల్సి, మీరు అడిగారే తీస్తే మళ్ళీ వస్తుందా అని. క్యాన్సర్ని తీయటానికి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడు తీయాలి, ఏ సైజులో ఉన్నప్పుడు తీయాలి. ఉదాహరణకు బ్రెస్ట్ ట్యూమర్ పెద్దగా ఉంది, 5 సెంటీమీటర్లు ఉంది, తీసేయండి డాక్టర్ గారు, మొత్తం బ్రెస్ట్ తీసేయండి డాక్టర్ గారు అంటుంటారు. తీయకూడదు. అది పెద్దదిగా ఉంటే ముందుగా కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేయాలి. నిన్న ఒక డాక్టర్ గారు వచ్చారు నా దగ్గరికి, స్పెషలిస్ట్ డాక్టర్ గారు. వారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. చిన్న లంపే, నాకు తీసేయండి బ్రెస్ట్, ఆ గడ్డ తీసేయండి, చంకలో ఉన్న గ్లాండ్స్ తీసేయండి, సెంటర్నల్ లోడ్ చేయండి అని అడుగుతాను. తీయకూడదు. ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇప్పుడు ముందుగా కీమోథెరపీ అలాగే ఇమ్యూనోథెరపీ ఇచ్చి తగ్గించి ఆ తర్వాత ఆపరేషన్ చేయాలి. డెఫినెటివ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. రెక్టల్ క్యాన్సర్ అతి ఎర్లీ స్టేజ్లో వస్తే తప్ప T2 అంటే కొంచెం మజిల్లోకి వెళ్ళినా కూడా ముందుగా రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేస్తే రిజల్ట్స్ ఫార్ సుపీరియర్. స్ప్రెడ్ అవ్వకుండా సర్వైవల్ పెరిగిపోతుంది. సైంటిస్టులు ఇప్పుడు అన్ని స్టడీ చేశారు. ఇలా ముందు సర్జరీ చేస్తే ఎంతకాలం సర్వైవ్ అయ్యారు, రేడియేషన్ కీమో ఇచ్చి ఎంతకాలం సర్వైవ్ అయ్యారు, అవన్నీ చేసి మనకు చక్కగా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు NCCN 2024 గైడ్ లైన్స్ ఉన్నాయి. ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సర్జరీ చేయొద్దు, HER2 రిసెప్టార్ పాజిటివ్ ఉంటే సర్జరీ చేయొద్దు, కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ముందు ఇచ్చి తగ్గించి చేయండి. ఇసోఫేజియల్ క్యాన్సర్ హౌఎవర్ ఎర్లీ ఇట్ ఈస్, దానికి ఒక క్లినికల్ ట్రయల్ ఉంది. ఆ క్లినికల్ ట్రయల్లో ఏంటంటే ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి తర్వాత 4 weeks to 6 weeks తర్వాత సర్జరీ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని క్రాస్ క్లినికల్ ట్రయల్ అంటారు. టోటల్ క్యూర్ ఉంటుందా సార్? టోటల్ క్యూర్ అవుతాయి ఎర్లీ స్టేజెస్లో. 100 చెప్పలేము, ఏ క్యాన్సర్ కూడా గుడ్ ఛాన్స్ అర్లీగా గుర్తిస్తే. సో అందుకని ఇప్పుడు క్యాన్సర్కి గైడ్ లైన్స్ ఉన్నాయి, మనం అవి ఫాలో అయిపోవాలి. ట్యూమర్ ఉంది తీసేయండి అనకూడదు. ఓవేరియన్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో ఉంటే సర్జరీ చేస్తాం, లేట్ స్టేజ్లో ఉంటే కీమోథెరపీ ఇచ్చి తగ్గించి అప్పుడు ఆపరేషన్ చేస్తాం. అట్లా అన్నిటికీ గైడ్ లైన్స్ ఉన్నాయి. 2+2 అంటే 4 అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, ఆఫ్రికాలో అయినా. అట్లనే క్యాన్సర్ కూడా అంతే. ఈ గైడ్ లైన్స్ ఫాలో అయిపోతే వీఆర్ సేఫ్. సో అంతే తప్ప ప్రతి క్యాన్సర్ పేషెంట్ని సర్జరీ చేసేయాలి ముందు. చాలా మంది అడుగుతుంటారు, డాక్టర్ గారు వాళ్ళు క్యాన్సర్ డయాగ్నోస్ చేశారు రేపు తీసేస్తారంటే. నో, ముందు చెక్ చేసుకోవాలి ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉందా లేదా, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇవన్నీ చూసుకొని ట్రిపుల్-నెగటివ్ అయితే ముందు కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ ఇచ్చి తగ్గించి, లేదా ఓన్లీ కీమోథెరపీ ఇచ్చి తగ్గించి అప్పుడు సర్జరీ చేయాలి. సో అన్నిటికీ కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ఫాలో అయిపోవాలన్నమాట. ఫాలో అయిపోతే వీఆర్ సేఫ్. ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా ముందు సర్జరీ చేయాలా, లేకపోతే కీమో రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేయాలా, అయిపోయిన తర్వాత అడ్జువెంట్ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ పెథాలజీ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఈస్ డిఫైన్డ్ అండ్ డిజైన్డ్. అలా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఆప్టిమల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే క్యాన్సర్లో మా ఒక సీనియర్ సర్జన్ చెప్పారు, ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తిరిగి వస్తుంటాయి. సో ఇది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ కాంప్లెక్స్ ప్రాబ్లం. అర్లీగా ఉంది క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, సర్జరీ చేసాము, రేడియేషన్ కూడా ఇచ్చాము అతి జాగ్రత్తగా, 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ తిరిగి వస్తుంది. సో ఎండోమెట్రియం ఎస్పెషల్లీ అంటే గర్భసంచి బాడీ క్యాన్సర్స్. సో సైంటిస్టులు ఇప్పుడు వాటికి ఒక ప్రోగ్నాస్టిక్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పాను చూసారా, జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేశారు. సో ప్రతి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి పేషెంట్ కూడా ఇప్పుడు జెనెటిక్ మ్యూటేషన్ స్టడీస్ చేస్తున్నాం. చేసి ఎవరికి ఇది బాగుంటుంది, ఎవరికి తిరిగి వస్తుందో కూడా చెప్పగలుగుతున్నాం. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా ఇలానే ఉండబోతుంది. సో ఇప్పుడు అన్ని చోట్ల బ్రెస్ట్ ఆంకాలజిస్టు, గైనక్ ఆంకాలజిస్టు, జిఏ ఆంకాలజిస్టు, యూరో ఆంకాలజిస్టులు ఉన్నారు. కచ్చిబౌలిలో జిఏ ఆంకాలజిస్టు, బంజారాస్లో యూరో ఆంకాలజిస్టు ఉన్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే రండి, ఇదంతా కూడా ఆర్గన్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉండదు, జెనెటిక్ మ్యూటేషన్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే HER2 ఆంకాలజిస్ట్, EGFR ఆంకాలజిస్ట్,
అలా ఉండబోతుంది ఫ్యూచర్ అంతా. ఓకే. ఏ క్యాన్సర్ అయినా కూడా జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ చేసుకొని ఆ మ్యూటేషన్ ఎవరికి పాజిటివ్ ఉంటే ఆ ట్రీట్మెంట్ ఇస్తారు ముందుగానే. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఇలా ఉండబోతుంది. సర్జికల్ ఆంకాలజిస్ట్ విల్ బి అవుట్ ఆఫ్ వర్క్. నేను ఆల్రెడీ ద వర్జ్ ఆఫ్ రిటైర్మెంట్, 5 ఏళ్ళు పనిచేస్తాను. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇబ్బంది. అంత ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా కూడా మెడికల్ ఆంకాలజీ. ఒక పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఒక 10 ml బ్లడ్ డ్రా చేసి పేషెంట్ నుంచి అందులో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఓకే. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటే క్యాన్సర్ కణాలు దాంట్లోకి వెళ్ళిపోతాయి, రక్తంలోకి వెళ్ళిపోతాయి. బ్లడ్లో మీకు తెలుసు వైట్ సెల్స్, రెడ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఉన్నాయి. దాంతోపాటు థౌజండ్స్ ఆఫ్ వైట్ సెల్స్, అదే మిలియన్స్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, బిలియన్స్ ఆఫ్ ప్లేట్లెట్స్, దాంతోపాటు 5 నుంచి 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎవరైనా పేషెంట్ వచ్చి క్యాన్సర్ ఉందా అంటే 10 ml బ్లడ్ తీసుకొని లిక్విడ్ బయాప్సీ చేస్తే దాన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు. చేస్తే క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చు. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్, ఆ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో కూడా చెప్పొచ్చు. దీన్ని ఆంకోనామిక్స్ అంటారు. అంటే లేడీస్లో, యంగ్ లేడీస్లో, మ్యారీడ్ లేడీస్లో యూరినరీ ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ కామన్, మీరు వినే ఉంటారు. ఏం చేస్తారు, యూరిన్ తీసుకెళ్ళి కల్చర్కి ఇస్తారు. ఏ ఆర్గానిజం గ్రో అవుతుందో చూస్తారు, దేనికి లొంగుతుందో తెలుసుకుంటారు, యాంటీబయాటిక్ వేసుకుంటారు. అలా ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని మనం ల్యాబ్లో గ్రో చేసి దేనికి లొంగుతుందో, యాంటీ క్యాన్సర్ డ్రగ్కి దేనికి లొంగుతుందో కూడా చెప్పే టైం వచ్చేసింది ఇప్పుడు. టెక్నాలజీ చాలా మారిపోయింది. అలాగే అదే బ్లడ్లో ఇందాక నేను చెప్పాను సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ ఉంటుంది. ఆ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏని తీసుకొని NGS నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే మ్యూటేషన్, టార్గెట్ చేసే డ్రగ్, దాన్ని డ్రగబుల్ మ్యూటేషన్ అంటారు. ఆ డ్రగ్ కూడా ఇస్తే క్యాన్సర్కి యూజ్ చేసేయచ్చు. అంటే బయాప్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు సర్జన్కి. ఫ్యూచర్లో ల్యాబ్లో సిస్టర్, ఓపీలో సిస్టర్, ఆంకాలజిస్ట్ ఆఫీస్లో సిస్టర్ డ్రా చేసేసి బ్లడ్ పంపించేస్తే మనకి 4 రోజుల్లో తెలిసిపోతుంది క్యాన్సర్ ఉందా, ఏ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ ఉంది, దేనికి లొంగుతుందో కూడా చెప్పేయచ్చు. పోనీలేండి సార్, అంటే డాక్టర్లకి పని లేకపోయినా ఒక రకంగా బెనిఫిట్ ఉంది కాబట్టి. బట్ ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటేనండి, దీస్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇవన్నీ పేటెంటెడ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఆ ఇమ్యూనోథెరపీ అన్నాను ఇందాక, ట్రిపుల్ నెగటివ్కి 3 వారాలకి 4 లక్షల రూపాయలు. ఈ ఆంకోనామిక్స్ టెస్టింగ్ అని చెప్పాను, ట్యూమర్ని గ్రో చేసి ల్యాబ్లో ఎంత అవుతుంది, 3.5 లక్షల రూపాయలు. NGS టెస్టింగ్ ఫౌండేషన్ 1 3.5 లక్షల రూపాయలు. ద ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ ఆల్ పేటెంటెడ్ టెక్నాలజీస్. సో వాటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనం రెస్పెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దానివల్ల మనకి ఇవన్నీ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు రేడియేషన్ మెషిన్, రేడియేషన్ డెలివరీ చేసే మెషిన్ ఇండియాలో తయారవ్వట్లేదు. ఎక్కడ ఒకటేదో కంపెనీ ట్రై చేస్తుంది, సక్సెస్ అవుతున్నారు, ఒక్కటే కొన్నారు ఇండియాలో దాన్ని ఇప్పటికీ. సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండియన్ కస్టమ్స్ ఎంతండి, 31%. అంటే ₹1,00,00,000 పెట్టి మెషిన్ తెప్పిస్తే 31 లక్షలు ట్యాక్స్ కట్టాలి. మెషిన్ 30 కోట్లు 40 కోట్లు ఉంటుంది, ట్యాక్స్ ఎంత అవుతుంది చూడండి. ఇవన్నీ పేషెంట్స్ మీదే పడతాయి కదా భారం. ఇండియాలో తయారవని టెక్నాలజీస్ కన్నా ఎగ్జిబిషన్ ఇవ్వాలి కదా. ఓకే, మేక్ ఇన్ ఇండియా చేద్దాం, ఇండియాలో ఉన్న వాటికి ఇద్దాము, మరి ఇండియాలో తయారు చేయని వాటికి పేషెంట్స్కి ఇవి అవసరం కదా. ప్రతి పెట్టెంఆర్ అనే మెషిన్ ఇన్స్టాల్ చేసాం, డిజిటల్ పెట్టెంఆర్. 31 crores మెషిన్, దానికి మళ్ళీ 31% ట్యాక్స్. వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టే ₹1,00,00,000 ఉంటుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. మనం ఏం చేయడానికి కూడా మన ఇండియాలో ఏం తయారవవు కదా. మెడిసిన్స్ కూడా అంతేనండి. ఇమ్యూనోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. జెనరిక్స్ అంటారు, వాళ్ళు వాడతారా జెనరిక్స్? మన్మోహన్ సింగ్ గారు రోజు మాట్లాడేవారు జెనరిక్ మెడిసిన్సే వాడుకోండి అని పార్లమెంట్లో. మరి వారికి ఇండియన్ కలాం స్టెంట్ వేశారా? వేయించుకోలేదు. ఇంపోర్టెడ్ స్టెంటే వేయించుకున్నారు. చెప్పడానికే బాగుంటాయి కదా సార్. ఫారిన్ సూట్సే వేసుకుంటారు మన ప్రధానమంత్రులు అందరూ కూడా. అంతే. ఇండియన్ సూట్స్ ఎవరైనా వేసుకుంటారా? వేసుకోరు. కాస్ట్లీవే నచ్చుతాయి కదా సార్, కంఫర్ట్గా ఉంటాయి, నచ్చుతాయి. అంతే. ఓకే.
సో అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అండి, ట్రీట్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. బిఫోరే అంటే క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే టెస్ట్లు ఏమైనా చేయించుకొని నాకు వచ్చింది రాలేదు కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఏ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హార్ట్లో కార్డియక్, ఇప్పుడు నేనున్నాను, నాకు 15 క్రాస్ అయిపోయాయి, అరువులు వస్తాయి, వెళ్ళి కార్డియాలజిస్ట్ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే ఫాస్టింగ్లో లిపిడ్ ప్రొఫైలు, అవసరమైతే ఒక ఈసీజీ, ట్రెడ్మిల్, ఈకోకార్డియం వేసుకుంటే నాకు ఎంతవరకు ప్రాబ్లం ఉందో తెలిసిపోతుంది. ఓకే, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో తెలుస్తాయి. దాన్ని వెంటనే కంట్రోల్ చేసుకోవడానికి వారి సూచనల మేరకు డైట్ అడాప్ట్ చేసుకోవటం, మెడిసిన్స్, స్టాటిన్స్, అలాగే ఈకోస్ఫిరిన్, యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్ వాడుకుంటాం, అయిపోతుంది. క్యాన్సర్ అలా లేదండి. ఇవాళ టెస్ట్ చేయించుకున్నారు, మీకు క్యాన్సర్ లేదని చెప్పాను, 3 రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కనపడవచ్చు. అంత ఫాస్ట్గా? ఫాస్ట్ అని కాదు, దిస్ నో వే వీ కెన్ ఫైండ్ అవుట్. ఓకే, స్క్రీనింగ్ అని ఉంది మనకి ఇప్పుడు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఓకే, దానికి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే క్యాన్సర్ రాకముందే దాన్ని పట్టుకోవచ్చు, ఏది క్యాన్సర్గా మారుతుందో తెలుసుకోవచ్చు. వాటికి స్క్రీనింగ్ చేసుకుంటే తెలుస్తుంది. ప్యాప్స్మియర్, క్లినికల్ ఎగ్జామినేషను, విజువల్ ఇన్స్పెక్షన్ అంటాము, అలాగే అవసరమైతే క్లినికల్ ఎగ్జామినేషను ప్యాప్స్మియర్తో చెప్పేయచ్చు. ఓకే, కానీ మిగతా క్యాన్సర్స్కి అలా లేదు. సర్వైకల్ క్యాన్సర్కి మీరు అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి మీరు స్క్రీనింగ్ చేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అదే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకున్నాం అనుకోండి, క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు, అంతే తప్ప క్యాన్సర్ రాకుండా చేయలేము. అదే మగవాళ్ళలో అయితే ప్రాస్టేట్ క్యాన్సర్ సంవత్సరానికి ఒకసారి 50 దాటినాక ప్రతి పురుషుడు కూడా పిఎస్ఏ టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ రావడానికి ముందుగా పట్టుకోవచ్చు, అంతే తప్ప క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేము. సర్వైకల్ క్యాన్సర్లో మాత్రమే ప్రివెన్షన్ ఉంది, సెకండరీ ప్రివెన్షన్. సర్వైకల్ క్యాన్సర్లో వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ ప్రివెన్షన్ కూడా ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమటస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ పాపిలోమటస్ వైరస్ని మనం ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్టయితే మన ఆడపిల్లలందరికీ 10-12 ఏళ్ల కల్లా వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఎనీ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్. అది ప్రైమరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ ఈ స్క్రీనింగ్. బట్ ఫ్యూచర్లో ఈ మధ్య కొత్త టెక్నాలజీ క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రీట్మెంట్ కూడా వాడతారు. ఇప్పుడు కరోనా టైంలో మీకు mRNA వ్యాక్సిన్ డెవలప్ చేశారు. వాట్ డిడ్ యూ డూ? ఆ కరోనా వైరస్ యొక్క mRNA తీసుకొని, అది RNA వైరస్, mRNA తీసుకొని అది కనుక మనకి ఇంజెక్ట్ చేస్తే మనకి కరోనా రాదు, కానీ అది కరోనాని సిమ్యులేట్ చేసి యాంటీబాడీస్ తయారవుతాయి. అదే అలా క్యాన్సర్ కూడా యాంటీజెన్స్ని తీసుకొని వాటికి యాంటీబాడీస్ని ప్రమోట్ చేయడానికి ఆ RNA మనకిచ్చే ఆ వ్యాక్సిన్ క్యాన్సర్ కలగజేయదు, బట్ క్యాన్సర్ని మిమిక్ చేస్తూ మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఇదే కాదు, ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని వచ్చింది. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటండి? మనలో యాంటీబాడీస్తో పాటు టీ సెల్స్ అని ఉంటాయి. టీ సెల్స్ ఆర్ కిల్లర్ సెల్స్. ఈ కిల్లర్ సెల్స్ ఫారిన్ బాడీ ఏదొచ్చినా కిల్ చేసేస్తాయి. కరోనా వైరస్ కానివ్వండి, క్యాన్సర్ సెల్ కానివ్వండి, మీరు కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రాన్స్ప్లాంటెడ్ కిడ్నీని కూడా బయటకు పుష్ చేస్తుంది. ఫారిన్ బాడీ ఏదున్నా కూడా మన కిల్లర్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ మౌంట్ చేసి వాటిని చంపేస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఆ ఇమ్యూనిటీని మాస్క్ చేస్తాయి, అంటే బ్లాక్ చేస్తాయి. సో ఇప్పుడు వచ్చే ఇందాక నా ఇమ్యూనోథెరపీ అని, ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే ఆ ఇమ్యూనిటీని బ్లాక్ చేయకుండా చూస్తుంది, అన్మాస్క్ చేస్తుంది, మాస్క్ చేయకుండా చూస్తుంది అనమాట. అప్పుడు మన కిల్లర్ సెల్స్ బికమ్ యాక్టివ్ అండ్ గో అండ్ కిల్ ద క్యాన్సర్. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ఇమ్యూనోథెరపీ. వెరీ ఇంపార్టెంట్. సార్, మనము ఇందాక ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏ ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. అయితే వాటర్ కూడా మనం ఎక్కువగా వాటర్ ప్యూరిఫైయర్లు, ఫిల్టర్లు ఇవి వాడుతున్నాం కదా సార్, వాటి ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? నో, ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్ ఈజ్ నాట్ గుడ్ అండి. సో వాటర్ కంటామినేట్ అయిపోయింది అన్ని చోట్ల కూడా, అనేక రకాలుగా కంటామినేట్ అవుతుంది. సో అందువల్ల ఈ కంటామినేట్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. అనేక రకాలైన ప్లాస్టిక్స్ మనం నదుల్లో పారేస్తున్నాము, అన్ని చోట్ల అవే ఉంటున్నాయి ప్లాస్టిక్స్. అవి ఏ రకమైన సబ్స్టెన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయో మనకు తెలియదు. రోజు చూస్తున్నాం కదా, ఎంటైర్ మన సీ, అన్ని మహాసముద్రాల్లో కూడా, ఓషన్స్లో కూడా ఈ ప్లాస్టిక్స్ వల్ల చాలా దెబ్బతింటున్నాయి, కలుషితమైపోతున్నాయి. సో ఎనీథింగ్ కంటామినేటెడ్ వాటర్ ఈజ్ ఆల్సో డేంజరస్.
సార్ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం ఇందాక. వచ్చే ముందు మనకి సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్? డెఫినెట్గా మేడం, వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ కాని టైంలో బ్లీడింగ్ రావటం, వైట్ డిశ్చార్జ్ ఉండటం, పుండు నుంచి కారే ద్రవాలు వైట్ డిష్గా ఉంటాయి, అవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇట్స్ ఎ డర్టీ ఏరియా ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇన్ఫెక్ట్ అయినప్పుడు స్మెల్తో, అంటే అల్సర్ ఎప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది, స్మెల్తో కూడిన డిశ్చార్జ్ రావటము, ఎల్లోయిష్ డిశ్చార్జ్ రావటము, దాంట్లో కొంచెం బ్లడీ డిశ్చార్జ్ రావటము, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం, తర్వాత లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఉంటుంటాయండి బాగా అడ్వాన్స్ స్టేజెస్లో. సిమ్టమ్స్ అన్ని క్యాన్సర్స్కి ఇలానే సిమ్టమ్స్ ఎక్కువగా ఉండవు, పెయిన్ఫుల్గా ఏమి ఉండవు, అందుకే అందరూ అశ్రద్ధ చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్ ఇస్ నో ఎక్సెప్షన్, అందుకే అందరూ లేట్గా వస్తుంటారు. చాలా వరకు ఏ క్యాన్సర్ అయినా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు బయటపడుతుంది, అప్పటి వరకు చాలా బాగుంటారు, ఏ ప్రాబ్లం లేదు అని అంటుంటారు కదా సార్? వెరీ కరెక్ట్. పేషెంట్ వస్తారు ఓపీకి, ఆ పేషెంట్ బయట కూర్చోబెట్టి 4th స్టేజ్ క్యాన్సర్ అనగానే అదేంటండి సిమ్టమ్సే లేవు, 2 నెలల నుంచే కడుపులో నొప్పి అంటున్నారు, మీరేంటి 2 నెలల్లోనే లాస్ట్ స్టేజ్ అంటున్నారు అంటారు. క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ మోస్ట్ ఆఫ్టన్. స్లోగా పెరుగుతుంటుంది, ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు, శరీరంలో ఇతర భాగాలకు పాకాక తెలుస్తుంది. చిన్న చిన్నవి ఉంటాయి సిమ్టమ్స్, కొంచెం అశ్రద్ధ చేస్తుంటాం, రొటీన్గా ఉండే సిమ్టమ్సే అశ్రద్ధ చేస్తుంటాం, దాంతో క్యాన్సర్ లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేయడం జరుగుతుంది చాలా వరకు. ఓకే, అంటే మనం బాడీలో ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందంటారా సార్? షూర్, 100%. ఓకే, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. మన ఇమ్యూనిటీయే మోస్ట్ ఇంపార్టెంట్. క్యాన్సర్ కానివ్వండి, కరోనా కానివ్వండి, ఏదైనా కూడా మనం ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఏవి రావు. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, మానసిక ఆందోళన ఉండకూడదు, సంతోషం సగం బలం, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఏ జబ్బు రాదు. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్లో నేను అబ్జర్వ్ చేశాను, బాగున్నారు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఆ తర్వాత క్యాన్సర్ తిరగబెట్టింది. ఏంటని చూస్తే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గే మానసిక ఆందోళన, ఒకళ్ళ కొడుకు కూతురు డివోర్సు, ఒకళ్ళకేమో హస్బెండ్ చనిపోవటం, ఒకళ్ళకి ఇంకేదో మేజర్ లాస్, ఫినాన్షియల్ లాస్, వాటిలో మానసిక ఆందోళన నుండి అప్పటి వరకు తిరగబెట్టని 10 ఏళ్ళైనా తిరగబెట్టని క్యాన్సర్ 10 ఏళ్ళ తర్వాత తిరగబెడుతుంది. ఓకే, సో మానసికంగా ప్రశాంతంగా ఉంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు, క్యాన్సర్ వచ్చినా కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మానసికంగా ప్రశాంతంగా లేకపోతే అర్లీ స్టేజ్లో క్యాన్సర్ని క్యూర్ చేసుకున్నా తిరగబెట్టవచ్చు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యాన్సర్కి నా ఉద్దేశం, క్యాన్సర్ కాదు, మన హ్యూమన్ వెల్బీయింగ్కి, కార్డియాక్ ప్రాబ్లం కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, లేకపోతే అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్యాన్సర్ కూడా కానివ్వండి, అన్ని రకాల జబ్బులకి మీరు అన్నట్టు మన ఇమ్యూనిటీ బాగుంటే ఏవి రావు. మన ఇమ్యూనిటీ బాగుండాలంటే మనకి మంచి ప్రశాంతంగా, హ్యాపీగా నవ్వుతూ, సంతోషంగా, మంచి ఆహారం తీసుకుంటూ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అయినా ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, రెడ్ మీట్కి అసలు దూరంగా ఉంటూ, అలాగే దురలవాట్లు టొబాకోకి, ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ నుంచే కాదు అన్ని రకాల జబ్బుల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. సూపర్ సార్. నిజంగా క్యాన్సర్ అనగానే చాలా అపోహలు, భయాలు చాలా ఉన్నాయి సార్. చాలా క్లియర్గా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.